హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుదీనా మదర్ బ్లాగ్స్. ఈజీగా టేస్టీగా శామగడ్డ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ఈ శామగడ్డ ఫ్రై పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ప్రతిసారి శామగడ్డ పులుసు చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా కొత్తగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. అది ఎలానో చూసేద్దాం కదా. శామగడ్డ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శామగడ్డలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అల్లం పేస్ట్, సాల్ట్, కరివేపాకు, పసుపు, కారం, ధనియాల పొడి. శామగడ్డలను వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం. శామగడ్డ పొట్టు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. ఇందులో కట్ చేసుకున్న శామగడ్డ పీసెస్ వేసేసుకుందాం. ఫ్రై అవుతున్న దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం. ఇవి రోస్ట్ అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా తాలింపు గింజలు, కట్ చేసుకున్న చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఆనియన్స్ వేగాక టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్, సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇందాక మనం వేయించుకున్న పీసెస్ని వేసేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. శామగడ్డ ఫ్రై కంప్లీట్ అయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. శామగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడిగా శామగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుదీనా మదర్ బ్లాగ్స్.